ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి, ప్రపంచానికి పాలన నేర్పించామనే గర్వం గ్రేట్ బ్రిటన్, యునైటెడ్ కింగ్డమ్గా బిల్డప్లకు అయితే కొదవలేదు. కానీ ఇప్పుడు సీన్ మారింది. అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థ, దేశాన్ని తిరిగి నిలబెట్టలేని నాయకత్వం, ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో సమస్యలు గ్రేట్ బ్రిటన్ను జస్ట్ బ్రిటన్గా మార్చేశాయి. ఈ పరిస్థితులకు కారణం ఆ దేశ పాలకులు చేసిన సరిదిద్దుకోలేని పాపాలే. అలాంటి పాపాల్లో ఒకటే 11వ శతాబ్దపు వాగ్దేవి విగ్రహాన్ని బ్రిటన్కు తరలించుకుపోవటం. భోజశాలలో పూజలు అందుకోవాల్సిన వాగ్దేవి విగ్రహం లండన్ మ్యూజియంలో మగ్గిపోతుంది. తాజాగా ఆ విగ్రహాన్ని స్వదేశానికి రప్పించే దౌత్య ప్రయత్నాలు మొదలయ్యాయి. చేసిన పాపాలను ప్రక్షాళన చేసుకునే అవకాశం బ్రిటన్కు వచ్చింది. కానీ యూకే ఆ పని చేస్తుందా అన్నదే అసలు ప్రశ్న. ఇంతకు వాగ్దేవి విగ్రహాన్ని రప్పించేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలేంటి? ఆ ప్రయత్నాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయి? వాట్స్ ది స్టోరీ? లండన్ మ్యూజియంలో మగ్గిపోతున్న వాగ్దేవి తిరిగొస్తుందా? సరస్వతి ఐడల్ కోసం భారత ప్రయత్నం ఫలితమిస్తుందా? 11వ శతాబ్దపు వాగ్దేవి విగ్రహం లండన్ వరకు ఎలా వెళ్ళింది? భారత్ నుంచి బ్రిటిష్ వాళ్ళు ఏం ఎత్తుకెళ్లారంటే ఎవరైనా టక్కుని చెప్పే సమాధానం కోహినూర్ అని. అయితే అదొక్కటేనా? ఇంకేం ఎత్తుకెళ్లలేదా అంటే ఎందుకు లేదు, చాలానే ఉన్నాయి. తెల్లోళ్ళు భారత్ నుంచి కళ్ళు చెదిరే సంపద చూసింది ఆలస్యం, దోచుకుపోయారు. తమకు విధేయులుగా ఉన్న రాజ్యాల నుంచి పన్నులు బహుమతుల రూపంలో, తమకు ఎదురు తిరిగిన రాజ్యాలను నాశనం చేసి జరిమానా రూపంలో సంపదంతా దోచుకుపోయారు. ఇప్పుడు మా దగ్గర నుంచి ఎత్తుకెళ్లిన వెలకట్టలేని సంపదను మాకిచ్చేయండి అంటూ బ్రిటన్పై ప్రపంచ దేశాలు ఒత్తిడి తెస్తున్నాయి. భారత్ కూడా అది చేస్తోంది. కానీ మన దేశం అడుగుతోంది కోహినూరు డైమండ్ను, కోట్ల విలువైన కళాఖండాలను కాదు, వెలకట్టలేని 11వ శతాబ్దపు సరస్వతీదేవి విగ్రహాన్ని, భోజశాలలో పూజలందుకోవలసిన వాగ్దేవిని. భోపాల్లో ప్రారంభమైన బ్రిక్స్ సాంస్కృతిక వర్కింగ్ గ్రూప్ మంత్రుల స్థాయి సమావేశాలు భారత్కు ఒక అరుదైన అవకాశాన్ని ఇచ్చాయి. వలస పాలన కాలంలో అక్రమంగా, దొంగతనంగా దేశం దాటించిన పురాతన విగ్రహాలు, సంస్కృతులను తిరిగి సొంత దేశాలకు రప్పించాలనే ఎజెండాను భారత్ ఇక్కడ గట్టిగా వినిపిస్తోంది. ఈ చర్యలన్నింటికీ కేంద్ర బిందువుగా మారింది మధ్యప్రదేశ్లోని భోజశాల వాగ్దేవి విగ్రహం. 10 దేశాల ప్రతినిధులు హాజరైన ఈ వేదికపై ఇండియా తన సాంస్కృతిక సార్వభౌమాధికారాన్ని చాటుతోంది. కేంద్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శి వివేక్ అగర్వాల్ అందించిన సమాచారం ప్రకారం మధ్యప్రదేశ్ ప్రభుత్వం నుంచి అభ్యర్థన రాగానే కేంద్ర ప్రభుత్వం బ్రిటన్తో చర్చలు వేగవంతం చేసింది. లండన్లోని భారత దౌత్య కార్యాలయం ద్వారా బ్రిటిష్ మ్యూజియం అధికారులకు యూకే ప్రభుత్వానికి వరుసగా అధికారిక లేఖలు పంపారు. కేవలం సాంస్కృతిక శాఖల మధ్య కాక విదేశాంగ మంత్రిత్వ శాఖ స్థాయిలోనూ సంప్రదింపులు జరుగుతున్నాయి. ఈ దౌత్య ప్రయత్నాలకు మే 15న మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు కొండంత అండగా నిలిచింది. వివాదాస్పద భోజశాల కాంప్లెక్స్ ను సరస్వతీదేవి క్షేత్రంగా పేర్కొంటూ 2003 నాటి ఏఎస్ఏ తాత్కాలిక ప్రార్థనల ఉత్తర్వులను కోర్టు రద్దు చేసింది. అంతేకాక లండన్లో ఉన్న వాగ్దేవి విగ్రహాన్ని పునరుద్ధరించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని అవకాశాలను పరిశీలించాలని ఆదేశించింది. దీంతో చట్టపరంగా భారత్కు ఒక బలమైన హక్కు ఏర్పడింది. కానీ వాగ్దేవి విగ్రహం లండన్ వరకు ఎలా వెళ్ళింది? చరిత్ర పుటలు తిరిగేస్తే 1880లో ధార్ రాజ్యంలో బ్రిటిష్ పొలిటికల్ ఏజెంట్గా పనిచేసిన మేజర్ జనరల్ విలియం కిన్కాయిడ్ సరస్వతి విగ్రహాన్ని భోజశాల పరిసరాల్లో వెలికి తీశాడు. కాలక్రమేణా ఆయన దీనిని బ్రిటన్కు తరలించగా 1909 నాటికి ఇది అధికారికంగా బ్రిటిష్ మ్యూజియం సేకరణల జాబితాలోకి చేరింది. అక్కడి నుంచి నేటి వరకు 115 ఏళ్లుగా ఈ విగ్రహం లండన్ మ్యూజియంలోనే మగ్గుతోంది. వాగ్దేవి శిల్పం సాధారణమైనది కాదు. పరమార రాజవంశానికి చెందిన రాజభోజుడి కాలంలో అంటే 11వ శతాబ్దంలో చెక్కబడిన అరుదైన ప్రతిమ ఇది. సుమారు 1.28 మీటర్ల ఎత్తు, 250 కిలోల బరువున్న ఈ తెల్లటి పాలరాతి విగ్రహం అడుగు భాగంలో 11వ శతాబ్దపు శాసనం స్పష్టంగా ఉంటుంది. అది ధార్ నగరాన్ని, రాజభోజుడి విద్యాపీఠమైన భోజశాలను ప్రత్యక్షంగా ప్రస్తావిస్తుంది. అయితే విగ్రహాన్ని వెనక్కి తీసుకురావడం అంత సులభం కాదు. ఎందుకంటే బ్రిటన్లోని బ్రిటిష్ మ్యూజియం యాక్ట్ 1963 అనే చట్టం ప్రకారం మ్యూజియంలో ఉన్న వస్తువులను ఏ ఇతర దేశానికి శాశ్వతంగా తిరిగి ఇచ్చే అధికారం మ్యూజియం ట్రస్టీలకు లేదు. కోహినూర్ డైమండ్ నుండి బెనిన్ కాంస్యాల వరకు ప్రతి సాంస్కృతిక వస్తువు విషయంలోనూ యూకే ప్రభుత్వం ఇదే చట్టాన్ని సాగుగా చూపిస్తూ వస్తోంది. కానీ ఈసారి భారత్ చాలా బలంగా పోరాడాలని డిసైడ్ అయింది.
బ్రిటిష్ చట్టాల వంకలను అధిగమించడానికి భారత్ ముందు 3 స్పష్టమైన మార్గాలున్నాయి. మొదటిది యునెస్కో ఒప్పందం ద్వారా అక్రమ రవాణా చేయబడిన సాంస్కృతిక వస్తువుల పునరుద్ధరణ ఒప్పందం కింద బ్రిటన్ ఎత్తిన అంతర్జాతీయ చట్టాలతో ఒత్తిడి తేవడం. రెండోది వాగ్దేవి విగ్రహాన్ని టెక్నికల్ గా లాంగ్ టర్మ్ లోన్ ప్రాతిపదికన రప్పించి భోజశాలలో పునః ప్రతిష్ఠించడం. ఇక మూడోది యూకే పార్లమెంటులో ప్రత్యేక మినహాయింపు బిల్లు తెచ్చేలా బ్రిటన్ ప్రభుత్వంపై దౌత్యపరంగా ఒత్తిడి తేవడం. ముందే చెప్పుకున్నట్టుగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వలస పాలన నాటి దోపిడీపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఫ్రాన్సు, జర్మనీ, నెదర్లాండ్స్ దేశాలు ఆఫ్రికా, ఆసియా దేశాల నుంచి తాము దోచుకెళ్లిన వేలాది పురాతన కళాఖండాలను స్వచ్ఛందంగా తిరిగిస్తున్నాయి. దీంతో ఒక బ్రిటిష్ మ్యూజియం మాత్రమే దోపిడీ వస్తువుల నిలయంగా ప్రపంచ దేశాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. గ్రీస్, ఈజిప్ట్, నైజీరియాలతో పాటు భారత్ కూడా బ్రిక్స్ వంటి వేదికల ద్వారా ఏకమై ఒత్తిడి పెంచితే లండన్ లీడర్లు లొంగక తప్పని పరిస్థితి ఏర్పడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. నిజానికి గడిచిన దశాబ్ద కాలంలో భారత రికవరీ ట్రాక్ రికార్డు అద్భుతంగా ఉంది. 2014 కంటే ముందు కేవలం 13 పురాతన కళాఖండాలు మాత్రమే భారత్కు తిరిగి రాగా 2014 నుంచి ఇప్పటి వరకు 653 పురాతన కళాఖండాలు వివిధ దేశాల నుంచి వెనక్కి వచ్చాయి. యుఎస్లోని స్మిత్సోనియన్ మ్యూజియం నుండి చోళుల కాలం నాటి సోమాస్కంద, సుందరార్ విగ్రహాలు, ఆస్ట్రేలియా నుండి రాతి నంది, త్రిశూలం వంటివి ప్రధాని మోదీ దౌత్య చొరవతో తిరిగి వచ్చాయి. ధారు ప్రాంత ప్రజలకు వాగ్దేవి కేవలం ఒక చారిత్రక శిల్పం మాత్రమే కాదు, అది వారి ఆత్మగౌరవానికి, ఆధ్యాత్మిక నమ్మకానికి ప్రతీక. బ్రిటిషు కాలపు చట్టాల సంకెళ్లను తెంచుకుని దౌత్య విజయాన్ని సాధించి 100 ఏళ్ల తర్వాత అమ్మవారు మళ్లీ స్వదేశానికి చేరుకుంటారా లేదా అనేది రాబోయే రోజుల్లో భారత్ నిర్వహించే అంతర్జాతీయ దౌత్యంపైనే ఆధారపడి ఉంది. ఒకటి మాత్రం స్పష్టం, వాగ్దేవి విగ్రహాన్ని భారత్కు తిరిగి ఇవ్వటం ద్వారా చేసిన పాపాలను ప్రక్షాళన చేసుకునే అవకాశం బ్రిటన్కు దొరికింది. మరి దాన్ని ఆ దేశం ఉపయోగించుకుంటుందో లేదో చూడాలి.